హలో 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 హలో, ఎక్కడికి వెళ్తాను చూస్తున్నారా? ఏంటి ఎంతసేపు కామ్గా, ఏంటి ఆడియో లేదు, ఏం మాట్లాడట్లేదు, ఏం చేస్తాడు అనుకుంటున్నారా? ఎక్కడికి వెళ్తారు చెప్తాను. ఇది నా ఫస్ట్ వ్లాగ్ కదా, కొంచెం మాటలు కొత్తగా ఉండొచ్చు, ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి, సరేనా? సర్లే, ఇవన్నీ ఎందుకు కానీ పదండి షురూ చేద్దాం. ఇంకా ట్రిప్ స్టార్ట్ అయిపోతుంది. ఫ్రెండ్స్ అందరి కింద వెయిట్ చేస్తున్నారు, అన్నీ కూడా వచ్చాడు. పదండి ట్రిప్ స్టార్ట్ చేసేద్దాం. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ది ఛానల్ ఒక లైఫ్. ఫ్రెండ్స్ అందరు కలిసి ఒక ట్రిప్ వేసారు, ట్రిప్కి వెళ్తున్నాం. మీరు కూడా నాతో వస్తున్నారు. నేనేం చూస్తారో మీకు అన్ని చూపిస్తాను, రెడీగా ఉండండి. ఫుల్ ఫన్ ఉంటుంది, ఫుల్ వైబ్ అయిపోదాం, చిల్ అయిపోదాం, సరేనా గాయ్స్? తెలుసు కదా మన భారతదేశం ఆచారాలు, సంస్కృతి ఏంటంటారు, సాంప్రదాయాలు. ఎస్ సాంప్రదాయాలు ఉంటాయి కదా. వెళ్ళే ముందు గుడి దగ్గర కార్యక్రమాలు ఉంటాయి కదా, చెయ్యాలి కదా, తప్పదు. ఏం చేస్తావు చెప్పండి. మనం నమ్మినా నమ్మకపోయినా మనల్ని బతికించడానికి, మనల్ని కదిలించడానికి ఏదో శక్తి ఉందని మనల్ని నమ్మాల్సింది, తప్పదు. వీ షుడ్ యాక్సెప్ట్ ద ట్రూతో మిత్తో ఫ్యాక్టో ఏంటంటే అది. ఇదిగోండి, ఈ కారులో వాడు ఉన్నాడు, ఆడు చూస్తాడు, ఆడు ఎంత జంతువులో ఉంటాడు, చూసి మాత్రం నమ్మకండి అస్సలు, సరేనా? హలో, తెచ్చిస్తారా కొంచెం? ఏంటి మీ అన్న ఎంత జంతువు, అదిగో 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 వింత జంతువు, వింత జంతువు, ఇదో జంతువు, పెద్ద జంతువు. ఇతను కొంచెం ఇప్పుడు ఇతను ఇవన్నీ మాట్లాడదాం, ఒక్కొక్కటి క్యారెక్టర్ కోసం ఏంటి, ఒకటి జీవిత చరిత్ర ఏంటి, అన్ని మాట్లాడదాం. ట్రిప్ లో ఉంటది అన్ని. ఈజ్ బిగ్ మ్యాన్ మమ్మల్ని నడిపించే వ్యక్తి. చూడండి, అందరినీ నడిపించే స్వామి అక్కడ ఉంటే, మమ్మల్ని నడిపించే స్వామి, ఆరాధి దైవం ఇతనే. ఇతడే. ఇదిగో ఇతను ఇంకో జంతువు. కొంచెం ముఖం చూపిస్తారా? సూపర్ బాబు. ఒక బాండం ఏమమ్మా బాబు, ఒక కొబ్బరికాయ కొట్టి వెళ్ళిపోలేవు నానా, నువ్వు షాపుడు కదా. అయ్యో, ఆ అవతారం అది చూసి కొంచెం పంచాయతమేమో అనుకున్నావు నానా. ఏయ్ బుజ్జి, ఇగో నా ముద్దుల తమ్ముడు ఇడు జోలికి ఎవరైనా వస్తే మడతెట్టేస్తాను. మన ఛానల్ పేరు చెప్పు. గోవింద్ భాయ్ రాలేదే లాస్ట్. గాయ్స్, ఆడికి చిన్నపిల్లడు కదా, ఆడికి తెలియదు, బూతులు గట్టి ఆడేస్తున్నాడు. మనమేమో ఫ్యామిలీ ఛానల్, ఏం చేద్దాం, బూతులు లైట్ గా ఉంటే అడ్జస్ట్ చేసుకోండి, ఓకేనా? మళ్ళీ కలుద్దాం. ట్రిప్ స్టార్ట్స్ నౌ. అయినట్టుంది 45.72. మాకు 42 లీటర్స్ పడింది. మీకు ఎంత పడింది? ఇదిగోండి, వీళ్ళు చిన్న బండి, వెళ్ళి 27 లీటర్స్, జస్ట్ 27 లీటర్స్. మా కాలి మీద డబల్ పడింది అంటే చూసుకోండి, మేము డబల్ ద స్పీడ్ వెళ్ళిపోతాం. వెనకటికి నీలాంటి ఎంబీబీఎస్ చదువుకుని మెడికల్ షాప్ పెట్టుకున్నాడంట. పెట్రోల్ కొట్టించాం, ఇంకా మరి ఇంకేం ఆగద్దు. టైం ఎంత అయింది? టైం ఎంత? 8:43 అయింది. చూద్దాం సంగతి ఏంటి, ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి, ఎంతసేపు పడుతుంది చూద్దాం. వెళ్ళిపోలా గంటలో కాకినాడ వెళ్దాం రా మనం. కాకినాడ ఎందుకు వెళ్తాం రా?
ఎత్తిపూడి దగ్గర కాకినాడ దగ్గర తిరుగుతావు స్ట్రైట్ కి వెళ్ళిపోతావు కానీ అగో ఇలాంటి వాళ్ళతో వచ్చాను. ఏంటి నేను వెళ్తానా వెళ్ళా నాకేం అర్థం కావట్లేదు. ఇలా గాలదుందా నువ్వు ఊదే గాలి అది లేదు. ఊదేస్తున్నట్టు ఓకే గాయస్ మన గాయస్ ఏదో ఆకలేసేస్తుందంట కుర్రోళ్ళకి. ఇంకా 9:30 అయింది. ఇప్పుడే కసిన్కోట దాటాం. చూద్దాం ఏదో ఆఫీసర్ పంజాబీ దాబా అంట. ఇగో వీడికి ఆకలేసేస్తుందంట అర్జెంట్ అంట. వీడికి మెయిన్ ఇగో ఇతను తినేయాలి ఫస్ట్, అర్జెంట్ తినేయాలి. ఏంటి ఆకలేస్తుందా? టాయిలెట్ వస్తుందంట. అదిగోండి టాయిలెట్ వస్తుందంట. టాయిలెట్ వేసేస్తే కడుపది ఖాళీ అయిపోతారు, ఫుల్ తినేయచ్చు అంట. ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అది ఆ లాజిక్ బాగుంది. చూసారు కదా అలా ఉంటుంది. మరి నేను అడిగారా ఫోన్ వెళ్తున్నారు, ఫోన్లో అడిగారా? సరే అన్న ఒకసారి చేస్తాను. ఓకే 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 సార్. మేడం అది మాకు మేము వచ్చిందే తిండి తెప్ప, మాకన్నీ ఇదే. బిజినెస్ ఆపుకొని ట్రిప్పులంట ఇదంట మనం తిరుగుతాం ఏంటి. ఇది మాకు కొద్దిగా డబ్బులు ఇచ్చింది, ఎందుకే డబ్బులు ఇచ్చిందంట. ఫస్ట్ ఈ బాబుకి ఇచ్చాను బాబు, ఫస్ట్ ఈ బాబుకి ఇచ్చండి. తిని అగో ఉల్లిపాయలు ఇచ్చారు. ఉల్లిపాయలు తిని ఫస్ట్ తినే. అరే ఏరా ఇది తినండి ఫ్రెండ్స్, యాంగ్రీ బర్డ్ అవుతుంది. బౌల్ సైజ్ చోట బౌల్ సైజ్ చోట అంట. ముందుకి ఇచ్చాను బాబు తినేంతడు. వేసుకో, నేను వేసుకో, పెద్దోడు వేసుకో ఫస్ట్. నువ్వు మాటకి పెద్దోడు అడగ రాగులో నుంచి రాకుంటుంది నాకు. నువ్వు పెద్దోడవే కదన్యా. మమ్మల్ని తీసుకొచ్చింది కిషోర్ భయ్య. అంటే కానీ మను నీ గడ్డం చాలా బాగుంది, చేయించావా? థ్యాంక్స్ అన్యా. బాగుంది, నాన్ బాగుంది, మెత్తగా ఉంది, వేడిగా ఉంది, బాగుంది. నాన్ అయితే బాగుంది, చల్లగే ఉంది. నాన్ బాగుందా? అది ముందే చెప్పాను రా, నో ఫ్యాట్, నో ఆయిల్, నో మసాలా అని. నో ఫ్యాట్, నో ఆయిల్, నో మసాలా. మసాలా వేసాడు. వాటర్ బాటిల్ తీసుకురండి వీడికి. చికెన్ చప్ప ఉంది. ఇది తిన్నారా ఎవరైనా? ఇది తినలేదు ఇంకా. ఇది 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 చప్పగా ఉంది, రుచి లేదు. నాన్ బాగుంది ఫ్రెండ్స్, చికెన్ బాగాలేదు. దాబాలో ఏ ట్రై చేయాలి? దాబా అన్ని బాగానే ఉంటది, బట్ ఏటో నాన్ బాగుంది నాకు ఎక్కలేదు. నాన్ అయితే బాగుంది. కసిం కూడా వస్తే నాన్ ట్రై చేయండి. చికెన్ తినద్దు, ఉత్తరాన్ని తీసుకుని వెళ్ళిపోండి. మను ఫుడ్ ఎలా ఉంది? ఇది కారంగా ఉంది ఫ్రెండ్, ఎక్కట్లేదు. దిస్ ఇస్ బటర్ చికెన్ ఇస్ నైస్, శామించడ్. ఈ రెండింటి కంటే ఇది బాగుంది ఫ్రెండ్స్. ఎగ్ బుజ్జి. ఇదంటే ఎగ్ బుజ్జి బాగుంది. ఎగ్ బుజ్జా? బుజ్జిగాడు ఇంకా ఎగ్ బుజ్జి ఏదో నువ్వు ముద్ద పెట్టుకుని నోట్లో ఇలా తినాలి ఫ్రెండ్స్. ఎలాగా? గ్రేవీ. ఓకే, చికెన్ గ్రేవీ, ఆనియన్ పెట్టుకొని తినండి ఫ్రెండ్స్. ఓకే. వావ్ సూపర్ రా. అయిపోయింది, డిన్నర్ అయిపోయింది. ఇప్పుడే శ్యామలరావు కూడా ట్రైపాడ్ పడిస్తాడు. ఏడ్చేస్తా ఇంకా నా దరిద్రానికి, నాకున్న నా చుట్టూ ఉన్న వ్యక్తులు. అయిపోయింది, నా బతికి అయిపోయింది. ఇంకా కలుద్దాం, విజయవాడలో కలుద్దాం. ఫస్ట్ రాజమండ్రి కదా దాటి వెళ్ళాలి మరి విజయవాడ, అందుకే వెళ్ళిపోయాడు. ఫస్ట్ రాజమండ్రి, తర్వాత విజయవాడ అన్నాడు. గాయస్ నాకైతే ఫుల్ స్లీప్ వచ్చేస్తుంది, కాసేపు పడుకుని పోతున్నాం. లెగ్సారి కలుద్దాం, ఓకేనా? గుడ్ నైట్. పడుకోండి, మీరు కూడా పడుకోండి, బాగా పడుకోండి. సరేనా? బాయ్. హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్.
అందరికీ గుడ్ మార్నింగ్, శుభోదయ. 6:30 మార్నింగ్. హైదరాబాద్ అవుట్స్కట్స్ అనుకుంటా. 6:30 అయింది మార్నింగ్. టీ తాగేసి చక్కగా దిగుతున్నాను. బ్యూటిఫుల్ సన్ రైజ్. అది కూడా బాబు. గుడ్ మార్నింగ్ గైస్. గుడ్ మార్నింగ్ సంజు. గుడ్ మార్నింగ్ మను. గుడ్ మార్నింగ్. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. గైస్, యు ఆర్ మై ఫ్రెండ్. ఏరా గుడ్ మార్నింగ్. నిన్ను వ్లాగ్లో ఆడతాను రా. నువ్వే వ్లాగ్లో హీరో. నీదా ఇది హీరో. చెప్పు అందరికి హాయ్ చెప్పు. హాయ్ గాయ్స్. గాయ్స్, హైదరాబాద్ లాగాం. ఒక ఎర్రి పప్పు కోసం వెయిట్ చేసాం ఎండలో ఎంతసేపు. ఎందుకమ్మా అంత కోపం? ఏం సాధిస్తావు దానివల్ల? ఆ ఎర్రి పప్పు ఎవడో చూపిస్తాను ఆగండి. 2 గంటలు వెయిట్ చేయించాడు. ఇగో ఈడే. చూడండి, సారీ. జిమ్ లో పెద్ద ఆఫీసర్ లో ఫీల్ అవుతాడు అమ్మాయిల ముందు. చూడండి. ఇప్పుడు ఇంక మూవ్ అయిపోవాలి గాయస్. అర్జెంట్గా వెళ్ళిపోవాలి. హైవే ఎక్కిపోయి ఇంకా 600 కిలోమీటర్లు వెళ్ళాలి. సంగతి టిఫిన్ అయింది, బ్రేక్ఫాస్ట్ అయింది. ఎటో కోక్ తాగుతున్నావా? ఎండ పుట్టింగ్, చెమట కమింగ్. Food is mending, it's too hot, chavanta coating. కోక్ చిల్లింగ్, గొంతుకులో దిగింగ్. కర్ణాటకకు వస్తాం. ఏదో మినీ పంజాబీ ఫ్యామిలీ దాబా అంట. చూద్దాం దీనికి సంగతి ఏటో. టైం వచ్చేసి ఇప్పుడు 1 అవుతుంది. చూద్దాం ఏటో ఫుడ్ ఎలా ఉంటుందో ఏటో. చూడండి ఎలా ఉందో ఏరియా. కుర్రోళ్ళు ఇక్కడ ఫోటోషూట్ చేస్తున్నారు. ఏదో ఈడో పెద్ద ట్రావెలర్లా ఫీల్ అవుతాడులేండి, కారు మీద కూర్చున్నాడు కదా. ఈడని తీస్తున్నాడు, పెద్ద ఫోటోగ్రాఫర్లా ఫీల్ అవుతాడు. నాకు దేవుడు ఇచ్చిన తమ్ముడు ఇదిగో సంజు రాయ్ రాయ్ గ్రూప్ ఆఫ్ చైర్మన్. జస్ట్ కిడింగా, సరదాగా అలా ఉంటుంది. ఇంక సరదా వచ్చినందుకు ఇంకో కారు రావాలి, దాని గురించి వెయిటింగ్. వస్తే కుమ్మిడమే, ఫుల్ కుమ్మేసి ఇంకా సాయంత్రం కల్లా రీచ్ అయిపోతాం డెస్టినేషన్. ఇంకా హ్యాపీగా మాట్లాడతాం. గాయస్, నేను ఇలా సిల్లీగా మాట్లాడుతున్నానని మీరు తప్పుగా తీసుకోకండి. ఇది నా ఫస్ట్ వ్లాగ్. కొంచెం కన్సర్న్ చూపించండి. మీరు ఎంకరేజ్ చేస్తే ఒకసారి వచ్చేస్తుంది నాకు. ఒకసారి కర్ణాటక బార్డర్ దగ్గర గాయస్ బాగా వచ్చేసారా. కర్ణాటక బోర్డర్ దగ్గర డబ్బు మాది బండి. ఇగోండి ఎమ్మెల్యే అని రాసున్నా సరే బండి. పొల్యూషన్ ఇది లొట్ట, ఇది సొట్ట అని ఏదో చెప్తారు కదా. అలాగే పొల్యూషన్ కంటే 6,000 అంట. బేరం ఆడితే 10,000 తీసుకొని వదిలేశారు. సంపెత్తే సంపేండ్రా, ఇలా మెంటల్ టెన్షన్ పెట్టదు. ఓకే, ఇంకేట్ చేస్తాం. ట్రిప్స్ లో ఇవన్నీ కామన్. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. ట్రావెల్ చేసినప్పుడు పొల్యూషన్, ఇన్సూరెన్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకొని ఎక్కడికైనా వెళ్ళండి. వేరే స్టేట్కి వెళ్ళండి. అనవసరంగా డబ్బులు వేస్ట్. మనకేదేమో తడి ఉండదు. ఏడ్ చేస్తాం. ఇంకా అలా అడిగితే ఇచ్చేయడమే, మళ్ళీ లేకపోతే అది ఇది అని ఆర్గ్యుమెంట్. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, మన ఆనంద్ బ్రో కొత్త యూట్యూబర్. సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. మా జుత్తులోడు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, దిస్ బాయ్ ఇస్ లాగర్ ఫ్రెండ్స్, బైక్ రైడర్ ఫ్రెండ్స్, హీరో మెటీరియల్ ఫ్రెండ్స్. సార్ మీరు మరీ ఎక్కువ పడేస్తున్నారు సార్. ఫ్రెండ్స్ ఎందుకని ఆడికి ఫోటోలు లారీ డ్రైవర్ లో ఉన్నాడు. ఆ మొహం చూడండి, చేపల మార్కెట్ లో వీపు దమ్ముకున్నాడు. మిడిల్ ఆఫ్ ద ట్రావెలింగ్ జాంకాయ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్.
ఇందులో వైటమిన్ సి ఎక్కువ ఉంటది. మీరు జాంకాయ తినండి, ఆరోగ్యంగా ఉండండి. అస్సలు బాగాలేదు. మా కారు 3 సార్లు ఆపేశారు బోర్డర్లో. దరిద్రం కొట్టేసింది భయ్యా, దరిద్రం కొట్టేసింది. కర్ణాటక బోర్డర్లో ఒకసారి, మహారాష్ట్రలో బోర్డర్లో ఒకసారి, ఇంకోటి మహారాష్ట్ర టోల్ గేట్ దగ్గర ఆపేశారు. ఎటో తెలుసు కదా అసలు ఇచ్చే రూల్స్, ఈ డిపార్ట్మెంట్ చాలా వరస్ట్గా ఉంది. కావాలని డబ్బులు తీసుకోవాలి, డబ్బులు దబ్బాలని దుబ్బారు. అసలు బ్యాడ్ డే ఈరోజు అయితే. అన్నీ ఉన్నాయి, ఇది లేదు అది లేదు అని ఏదో వంక, ఏదో సొట్ట, ఏదో డబ్బులు ఎలాగైనా దొబ్బాలి మన దగ్గర దొబ్బారు. ఏటి చేస్తాం, చదివించాం, దానివల్ల లేట్ అయిపోయింది. ఆ 3 ఫైన్స్ కట్టేసరికి ఆ ప్రాసెస్ లేట్ అయిపోయి వెళ్ళాల్సిన డెస్టినేషన్ కొంచెం డిలే అయిపోయింది. టైం చూడండి ఎంత అయింది. టైం వచ్చేసి 12:06 నైట్, మిడ్ నైట్. స్లీప్ లేదు. ఇక పూణే దగ్గరలో జియో పెట్రోల్ బంక్ ఉంది చూడండి, పెద్దదే బంక్. ఈ జియో బంక్ దగ్గర ఇకండి ఇలా కార్లు ఆపేసి, ఇదిగోండి హ్యాపీగా 2 టెంట్లు, ఇంకో టెంట్ ఉంది, ఇంకో 3 పడుకోవచ్చు. కానీ వాళ్ళకి ఇందులోనే పడుకుంటారంట, కారులోనే. ఏం చేస్తాం, ఈరోజు అంత సాడ్ మూమెంట్. 3 ఫైన్లు, డెస్టినేషన్ డిలే. అసలు మీరు కానీ ఇటుపక్క వస్తే మాత్రం చూసుకోండి, అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అన్నీ చూసుకోండి. మీరు ఎంత కరెక్ట్గా ఉన్నా ఈ పోలీసు వాళ్ళు డబ్బులు దొబ్బాలంటే అలాగైనా దొబ్బుతారు. ఏదో జస్ట్ నా టిప్ అనుకోండి, అది ఏదో అనుకోండి. ఎక్స్ట్రాలు చేస్తే గుద్దీసి వెళ్ళిపోండి. లేకపోతే చాలా చిరాకు వస్తుంది. కావాలని ఆపారు మమ్మల్ని, కేవలం ఏపీ బోర్డు కనబడితే ఆపేస్తున్నారు. ఆపేయడం, లైసెన్సు, ఇన్సూరెన్స్ అడగడం, పొల్యూషన్ అడగడం, ఇవన్నీ కామన్. ఉన్నా సరే కావాలని డబ్బులు, ఇదో సొట్ట, ఇది లొట్ట, ఇది లేదు, సీట్ బెల్ట్ ఎట్టలేదు, ఏదేదో సోది. అలాగే మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఈ డిపార్ట్మెంట్ అయితే ఎప్పుడు మంచిది కాదు, అది ఎప్పుడూ తెలిసిందే. ఈ ఇటుపక్క అయితే అసలు లేదు. ఈ మహారాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అసలు వరస్ట్. జాగ్రత్తగా ఉండండి. ఫుల్గా అలిసిపోయినా. చూద్దాం రేపు అసలైంది ఉంది. రేపు అసలైన డెస్టినేషన్కి వెళ్ళి దాని అందాలు చూడాలి. సరేనా? సరే, రేపు మార్నింగ్ కలుస్తాను. అందరూ పడుకోండి, హ్యాపీ పడుకోండి ఫుల్గా హాయిగా. సరే, గుడ్ నైట్. ఓకేనా? గుడ్ నైట్.